హ్యాపీ రక్షాబంధన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను రక్షాబంధన్కి మా అన్నయ్యకి అయితే రాఖీ కడుతున్నా. ఇంకా నా ముగ్గురు పిల్లలు మా అన్నయ్య చుట్టూ కూర్చొని మాకు కూడా బొట్టు పెట్టు అని నాతో అయితే బొట్టు పెట్టించుకున్నారు. నేను మా అన్నయ్యకి రాఖీ కట్టాను. అసలు యాక్చువల్గా ఇక్కడ మా అన్న పిల్లలకు కూడా నేను కట్టాల్సింది. మా అన్నయ్యకి ముగ్గురు పిల్లలు, మీ అందరికీ తెలిసిందే. ఇంకా వాళ్ళకి కూడా మేనత్తగా నేనే కడతాను, నేను మా అక్క. అండ్ వాళ్ళైతే మేము వెళ్ళేసరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మా అన్నయ్యకి అయితే నేను ఇక్కడ రాఖీ కడుతున్నాను. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇంటి అయితే జరిగింది. రాఖీ కట్టిన తర్వాత నేను మా అన్నయ్యకి స్వీట్ తినబెడుతున్నాను. మా అన్నయ్యకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా నా పిల్లలకు కూడా మినిమం బుద్ధులు వచ్చాయన్నమాట. వాళ్ళకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టము. నేను మా అన్నయ్యకి ఇక్కడ స్వీట్ తినబెడుతుంటే నా పెద్ద కొడుకు అయితే లడ్డు మొహమే చూస్తున్నాడు, నాకు పెట్టకుండా వీళ్ళిద్దరే తినేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ మా అన్నయ్య అయితే అందుకే నవ్వుతున్నాడు అన్నమాట. ఇంకా నేను తినబెడితే వాడు తినకుండా మా అన్నయ్య తినబెడితే అయితే ముగ్గురు పిల్లలు తిన్నారు. అండ్ అందరు ఆడపిల్లలు ఒక్కటే అన్నయ్యలతో కాళ్ళు మొక్కించుకుంటే అదేదో తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇయర్ అంతా టామ్ అండ్ జెర్రీ ఫైట్ చేస్తాము, బట్ రక్షాబంధన్ రోజు మాత్రం వాళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటాం అనమాట. నాకైతే ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా మా అన్నయ్య సరిగ్గా నిల్చుంటేనే మొక్కుతా అని చెప్పేసి అంటే ఇంకా నేనైతే వాడితో కాళ్ళు మొక్కించుకుంటున్నా, తనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నా. అండ్ నాకైతే ఇక్కడ చాలా నవ్వు వచ్చింది. అండ్ మా అక్క కూడా వచ్చింది. అండ్ ఇద్దరం రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా అక్క పిల్లలు అయితే మా పిల్లల ముగ్గురికి రాఖీ కట్టారు. మా అక్కకి ఇద్దరు ఆడపిల్లలు అండ్ ఒక అబ్బాయి. ముగ్గురికి వాళ్ళైతే రాఖీ కట్టారు. వీడియో తీయడం కుదరలేదు అండ్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నాకు ఇది రైటో రాంగో నాకు తెలీదు, బట్ నా మరుదులు కూడా నాకు బ్రదర్స్ లానే. నా పెళ్ళైనప్పటి నుంచి నా ఇద్దరు మరుదులకి నేను రాఖీ కట్టి నేను మా ఇంటికి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే వస్తాను. అండ్ ఇక్కడ నా పెద్ద మరుదికి అయితే రాఖీ కట్టాను. అండ్ మా బుజ్జి తల్లి కూడా వాళ్ళ ముగ్గురు అన్నయ్యలకి రాఖీ కడుతుంది. అండ్ వాళ్ళ అన్నయ్యలు గిఫ్ట్ ఇస్తే బిస్కెట్ కొనుక్కొచ్చి వెళ్ళి అంటే ఇంకా ఆ డబ్బులతో అంట మొత్తం బిస్కెట్స్ కొనుక్కొని తింటుందంట. నాకైతే చాలా క్యూట్గా అనిపించారు. వాళ్ళ బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా అక్క కొడుకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, ఇలా తినబెట్టుకోవాలి అలా తినబెట్టుకోవాలి అని చెప్పేసి. ఈ ఇయర్ అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ రక్షాబంధన్ నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా క్యూట్ లిటిల్ బర్డ్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా వాళ్ళైతే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ మా అక్క కొడుకు వాళ్ళకి చెప్తున్నాడు, ఇలా కాదు అలా కాదు ఇలా అని చెప్పేసి వాళ్ళని చదువుతున్నాడు అనమాట. ఇంకా మా బుజ్జి తల్లి అయితే వాళ్ళ అన్నయ్యలకి ముగ్గురికి రాఖీ కట్టేసి ముగ్గురికి స్వీట్స్ తినబెట్టేసి ఈ డబ్బులతో నేను బిస్కెట్ కొనుక్కుంటా అన్నయ్య అని చెప్పేస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.